హలో పిల్లలు, నిన్న మనం చెప్పుకుంటున్నాం కదా తెనాలి రామకృష్ణ స్టోరీ. అది ఇవాళ కంటిన్యూ చేద్దాం. వర్క్షాప్కి వెళ్ళిన సెక్యూరిటీ గార్డ్స్ మినిస్టర్స్ ఏం చూస్తారంటే, వర్క్షాప్లో వర్కర్స్ ఉంటారు, మెషిన్స్ ఉంటాయి, కానీ వర్కర్స్ దగ్గర క్లాత్ ఉండదు, మెషిన్స్ మీద క్లాత్ ఉండదు. క్లాత్ కాదు కదా, ఒక దారం కూడా కనిపించదు వీళ్ళకి. వాళ్ళు ఎంత బిజీగా వర్క్ చేస్తున్నారంటే వెళ్ళిన అక్కడ నుంచున్న గార్డ్స్ మినిస్టర్స్ కూడా వాళ్ళకి కనిపించరు. వాళ్ళు ఏం చేయకుండా సైలెంట్గా వెనక్కి వచ్చి జరిగిందంతా చూసిందంతా రాజుగారికి చెప్తారు. రాజుగారు ఫుల్ కోప్పడి ఫస్ట్ వెళ్ళి భానుమతిని పిలుచుకురండి అని ఆర్డర్ చేస్తారు. ఈసారి భానుమతి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని వస్తుంది. భానుమతి, రాజుగారు మీరు అడిగినట్లే ఫస్ట్ శాంపుల్ మీ దగ్గరికి తీసుకొచ్చాను అని ఒక ఎంటీ ప్లేట్ చూపిస్తుంది. రాజుగారు ఇదేంటి ఖాళీగా ఉందే అని అడిగేలోపే భానుమతి, ఇది నార్మల్ పీపుల్కి కనిపించదు, చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అని చెప్తుందనమాట. రాజు కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ క్లాత్ ఉంది అని ఒప్పుకుంటే భానుమతికి అనవసరంగా గోల్డ్ కాయిన్స్ ఇచ్చి పంపించినట్లే కదా. ఒకవేళ క్లాత్ లేదు అని తెలిస్తే రాజుగారి ప్రజలందరూ ఏమనుకుంటారు? రాజుగారికి తెలివితేటలు లేవేమో, అందుకే క్లాత్ కనిపించట్లేదు అని అనుకుంటారు. ఇవన్నీ గమనిస్తున్న తెనాలి రామకృష్ణని చూసి రాజుగారు ఇలా రమ్మని చెప్పి సైగ చేస్తారు. సైగ చేస్తే తెనాలి రామకృష్ణకు అర్థమైపోయి రాజుగారి కన్ఫ్యూజన్ నవ్వి, మీరు ఉండండి రాజుగారు, నేను మాట్లాడతాను అని చెప్పి భానుమతి దగ్గరికి వెళ్తాడు. భానుమతి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, మీరు చేసిన క్లాత్ చాలా బాగుంది, కలరు, వీవ్, సాఫ్ట్నెస్, లైట్నెస్ అంతా బాగుంది, కానీ ఇలా ప్లేట్ మీద చూడటం కంటే మీరు ఈ క్లాత్ని యూస్ చేసి చూపియండి, మీ మీద ఎలా ఉంటుందో చూస్తే మాకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఇది వేసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది, ఎలా ఉంటుందని మాకు తెలుస్తుంది అని చెప్తాడనమాట. ఇంకా దానికి భానుమతి ఏమని ఆన్సర్ ఇస్తుంది? నేను వేసుకోనని చెప్తుందా? చెప్పలేదు కదా, రాజుగారు ఉన్నారు కదా అక్కడ, అట్లా చెప్తే ఎట్లా? అందుకని ఇంక అర్థమైపోతుంది భానుమతికి, దొరికిపోయాను, సైలెంట్గా సరెండర్ అయిపోవడం మేలు అని చెప్పేసి వెంటనే రాజుగారు కాళ్ళ మీద పడిపోతుంది. నన్ను క్షమించండి రాజుగారు, మోసం చేయాలని చూశాను అంటుంది. మన రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. సో ఆమెకి ఏ పనిష్మెంట్ ఇవ్వకుండా తను ఇచ్చిన గోల్డ్ కాయిన్స్ మాత్రం రిటర్న్ ఇచ్చేసేమని చెప్తారనమాట. యాజ్ టోల్డ్ బై కింగ్, భానుమతి గోల్డ్ కాయిన్స్ అన్నీ రిటర్న్ తెచ్చి ఇచ్చేస్తుంది. ఇలా ఒక చిన్న లాజిక్తో మన తెనాలి రామకృష్ణ రాజుగారిని కన్ఫ్యూజన్లోంచి బయటపడేస్తారు. అది ఇవాల్టి స్టోరీ. బాయ్.